మిత్రులారా, కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో 1978 నుంచి వైఎస్ కుటుంబం హవా కొనసాగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి భార్య, తమ్ముడు, కుమారుడు, బంధువులు అక్కడ శాసనసభ్యులుగా పనిచేశారు. 78 నుంచి ఇప్పటి వరకు అదే కుటుంబం అక్కడ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు శాసనసభకు ఎన్నిక కాలేదు. ఈ నేపథ్యంలో 2024లో జరిగే శాసనసభ ఎన్నికలు కొంచెం ఉత్సాహభరితంగా, సమస్యాత్మకంగా రాబోతున్నాయి. ఆ ప్రాంతానికి చెందిన రాజగోపాల్ రెడ్డి ఇటీవల రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ సందర్భంగా పులివెందుల్లో ఆయనకు మెజారిటీ వచ్చింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీటెక్ రవి కడప జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికాడు. ఆ పదవి ఆయన టర్మ్ పూర్తయిన తర్వాత బీటెక్ రవిని పులివెందుల టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. బీటెక్ రవి క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో జనం కానీ, వివిధ వర్గాలు కానీ బీటెక్ రవికి మద్దతు ఇస్తూ ఉన్నారు. బీటెక్ రవికి మద్దతు పెరిగే కొద్దీ దాన్ని ఓర్చుకోలేక రకరకాలుగా అతని మీద కేసులు పెట్టి, కోర్టుల చుట్టూ తిప్పడం, కేసులు పెట్టి పోలీసుల ద్వారా బెదిరింపు చర్యలకు కూడా వైకాపా నేతలు శ్రీకారం చుట్టారు. ఇదంతా జరుగుతున్న దశలోనే బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి రాబోతుంది. ఒకవైపు సొంత చెల్లెలు షర్మిల కత్తులు దోస్తా అసలు నా వాటా నాకు ఇయటం లేదు, సాక్షిలో కూడా నాకు వాటా ఉంది, మా నాన్న చెప్పాడు 50% మా ఆస్తిలో వాటా పంచకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారని షర్మిల బయటికి రావడం. మరోవైపు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐలో జగన్ దంపతులను దోషిగా గుర్తించడం, ఇవన్నీ ముప్పేట సమస్యలు, ఇవన్నీ కూడా పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాలు కాబోతున్నాయి. ఒకవైపు డాక్టర్ సునీత తన తండ్రి హత్యను ఒంటరిగా సిబిఐ దాకా తీసుకెళ్ళి ఒంటరి పోరాటం చేస్తుంది. ఆ సందర్భంలో కుటుంబంలో సభ్యులంతా ఎక్కువ పర్సెంట్ జగన్కి వెళ్ళి ఆడ ప్రధానంగా ఉన్నటువంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైపు మొగ్గుతున్నారు. డాక్టర్ సునీతకు మద్దతు కరువైంది దశలో షర్మిల సపోర్ట్ ఇచ్చారు. అంటే సిబిఐ ఎంక్వైరీలో కూడా షర్మిల పాల్గొని బాబాయ్ హత్య కేసులో నిందితులను శిక్షించాల్సిందనేటువంటి అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు ఆమె ఏకంగా పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత డాక్టర్ సునీతతో ప్రత్యేకంగా భేటీ అయింది. డాక్టర్ సునీతన లేకపోతే వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమన ఆడ పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో తెర మీద తీసుకురావాలంటే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత కానీ వాళ్ళ తల్లి అంటే నా వివేకానంద రెడ్డి భార్య తెర మీదకి వస్తే బీటెక్ రవి పోటీ నుంచి విరమించి జగన్ను ఓడించడానికి ఒక వ్యూహం పనినా కూడా ఆశ్చర్యం లేదు. అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండవు. శాశ్వత శత్రువులు, రాజకీయాల్లో ఒక నానుడు ఉంటుంది, శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అని. ఆ తర్వాత రాజకీయాలు హత్యలు ఉండవు, ఆత్మహత్యలే అంటుంటారు. ఇలా రకరకాల సమీకరణలో ఒకవేళ డాక్టర్ సునీత లేదా ఆయన తల్లి సౌభాగ్యం తెర మీదకి వస్తే వాలంటీర్గా తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి విరమించి వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఒకవేళ నేరుగా షర్మిలేనే కన్నా ఎమ్మెల్యేగా రంగంలో దిగితే పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అసలు జగనే పులివెందుల నుంచి జమ్మలమడుగు మారిపోతాడు, జమ్మలమడుగులో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విధంగా ఆయనకి ఒక అభద్రతా భావన ఇప్పటికే వెన్నాడుతూ ఉంది. ఒకవైపు ఆ ప్రాంతానికి చెందినటువంటి డాక్టర్ తులసిరెడ్డి కాంగ్రెస్లో సీనియర్ లీడర్గా ఉన్నాడు. ఆయన పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ ప్రాంతానికి చెందినవాడు. గతంలో కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు 2 మండలాల్లో జెడ్పీటీసీలు సునాయాసంగా తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించారు. ఇలా రకరకాలుగా ఉన్నటువంటి సమీకరణలో ఇప్పుడు ప్రధానంగా పులివెందుల్లో షర్మిల, డాక్టర్ సునీత, సౌభాగ్యములు, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ప్రధానంగా ఒక బలమైన అభ్యర్థిని రంగంలో దించితే జగన్ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు స్థానికంగా దానికి తోడు ఇటీవల ఏడాది క్రితం జరిగినటువంటి పట్టభద్రుల నియోజకవర్గంలో పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ అభ్యర్థి మెజార్టీ వచ్చింది. దీంతో ఈ సమీకరణలన్నీ మన పరిగణలో తీసుకుంటే పులివెందుల్లో ఏదో జరగబోతుంది అనే భావన ఎక్కువ మందిలో ఉంది. అయితే కొంతమంది దాన్ని కొట్టిపారేయచ్చు, ముఖ్యమంత్రి సీట్లో ఏముంటుందని. ఇదే పరిస్థితి ఇట్లా బాగా వ్యాఖ్యానించిన వాళ్ళు, ఇట్లా ధీమాగా ఉన్నవాళ్ళే కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. ఆయన చరిత్రలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ ఓడిపోయిన సంఘటన లేదు. ఏకంగా నేను ముఖ్యమంత్రి హోదాలో ఉండి తెలంగాణలో ఆయన అసెంబ్లీ సీట్లో ఓడిపోయాడు. అలా రకరకాలుగా మార్పులు గతంలో ఉన్న పరిస్థితులు మనం బేరే చేసుకుంటే
కొన్ని అనూహ్యమైనటువంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పులివెందుల్లో ప్రధానంగా ఈ రెండు పార్టీలు మోహరిస్తున్నాయి. ఒకవైపు తెలుగుదేశం బీటెక్ రవిని అభ్యర్థిగా నిర్ణయించి ఆయన ఎన్నికల ప్రచారం దూసుకుపోతున్నారు. మరోవైపు షర్మిల పీసీసీ పగ్గాలు చేతబట్టిన తర్వాత పులివెందులోకి వెళ్ళి సోదరి సునీత్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత బాబాయ్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ షర్మిల చిన్నమ్మ వాళ్ళతో కూడా భేటీ అయ్యారు. ఈ అన్నిటిని పరిశీలిస్తే పులివెందుల్లో ఏదో మార్పు జరగబోతుందనే సంకేతాలు అయితే బహిరంగంగా వినపడుతుంది. వీటన్నిటిని నిఘా వర్గాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో ఆయన ఇప్పటికే ఆ నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల రూపాయలతో కొన్ని ప్రత్యేక పథకాలు చేపట్టడం, ద్వితీయ శ్రేణి నాయకులందరినీ వారికి ఆర్థిక వనరులు సమకూర్చి ఏదో విధంగా తన పట్టు నిలబెట్టుకొని పులివెందుల స్థానాన్ని చేజారకుండా కాపాడుకోవాలనే ప్రయత్నాల్లో మన జగన్మోహన్ రెడ్డి బాగా బిజీగా ఉన్నారు. ఇలా రకరకాలుగా జరుగుతున్న పరిణామాల్లో ఒకవైపు కడపలో తెలుగుదేశం కూడా మైనార్టీ అభ్యర్థిని తప్పించి రెడ్డి సామాజిక వర్గాన్ని అభ్యర్థిగా తెర మీద తీసుకొచ్చారు. తర్వాత గతంలో ఉన్న పరిస్థితులు వేరు. ఇటీవల 2019లో అన్ని స్థానాలు వైకాపా గెలుచుకుంది. 2014లో ఒక రాజంపేట మినహా అన్ని అసెంబ్లీ సీట్లు వైకాపా గెలిచింది. ఈసారి పరిస్థితి అలా లేదు. 4 సీట్లు తెలుగుదేశానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు షర్మిల, తర్వాత డాక్టర్ తులసిరెడ్డి, తర్వాత డాక్టర్ సునీత వీళ్ళంతా కూడా జగన్కు వ్యతిరేకంగా వైకాపాకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ ఎంక్వైరీ ప్రధాన ఎజెండాగా రాబోతూ ఉంది. ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ కుటుంబానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళందరినీ వేధింపులకు గురి చేయటం ఇవన్నీ కూడా రేపు ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా రాబోతూ ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలిస్తే మరోవైపు ఎంపీ అవినాష్ రెడ్డి ఆ సిబిఐ వ్యవహారాల్లో జగన్ ఇచ్చిన సపోర్టు ఇవన్నీ పరిశీలిస్తే మేధావులు కూడా కొంత అసహించుకునే పరిస్థితి ఏర్పడింది. చట్టం తన పని తాను చేసుకుపోవాలి తప్ప ఒక సిబిఐ పోలీసులకి కర్నూలు హాస్పిటల్లో ముద్దాయిని తీసుకెళ్ళడానికి కూడా రక్షణ కల్పించలేని పరిస్థితులు ఆడ ఉన్నాయి అని బేరే చేసుకుంటున్నారు. ఇవన్నీ పరిశీలించినప్పుడు పులివెందుల్లో గత ఎన్నికల తరహాలో కూర్చొని వేసుకొని 40,000, 70,000, 80,000 మెజార్టీ వచ్చే పరిస్థితి లేకపోగా నువ్వా నేను అనే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో డాక్టర్ సునీత కానీ సౌభాగ్యం కానీ కాంగ్రెస్ అభ్యర్థులు అయితే తెలుగుదేశం పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తే బీటెక్ రవిని ఉపసంహరించి సునాయాసంగా జగన్ ఆడ ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్థి సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది దీన్ని కొట్టిపారేయచ్చు. ఇదే పరిస్థితి తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయాడు. ఆ రోజు ముందస్తుగానే వీళ్ళంతా కూడా సర్వే సంస్థలు చెప్తే కేసీఆర్ ఓడిపోబోతున్నాయని, ఈ సంస్థలన్నీ అమ్ముడుపోయినాయి అని చెప్పని చాలామంది ప్రచారం చేశారు. వాస్తవాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళు చెప్తున్న విషయాలను కొంతమంది అంగీకరించరు. నిజం చేదుగా ఉంటుంది అన్నట్టుగా కొంతమంది కొన్ని వాస్తవాలను అంగీకరించరు. అదే పరిస్థితి ఇట్లా ఉంది. రాష్ట్రంలో అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకత, తర్వాత ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద ఆయా రాజకీయ పార్టీలు సమీకరించడం, వాటన్నిటిని కూడగొట్టుకొని కొంత ముందుకు అడుగులు పడే దశలో రేపు పులివెందులో కూడా భారీగా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఇది దీనికి